నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, యూట్యూబర్ అన్వేష్ దేవతా విగ్రహాల మీద, దేవతా మూర్తుల మీద, అలాగే తరచూ కూడాను కంటిన్యూగా రెచ్చిపోతూ కూడా చేస్తున్న వీడియోలు, ఇవన్నీ కూడా ప్రతి భారతీయుడిని కూడా చాలా ఆవేదనకు గురి చేసినాయి. చాలా ఇబ్బందికరంగా అందరూ కూడా మెసేజ్లు పెడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే అసలు మన దేశానికి చెందని యువతి, మన దేశస్తుడిని పెళ్లి చేసుకున్న ఉక్రెయిన్ మహిళ, ఆవిడ లిథియా లక్ష్మి, ఆవిడ ఒక ఛాలెంజ్ చేశారు. సో దాని గురించి వివరించండి సార్ కాస్త. అంటే అది ఆ స్ట్రాంగ్నెస్ ఆవిడ నిలబడుతుందా? ఆవిడ ఇచ్చిన మాట ప్రకారం నిజంగానే అన్వేషణ తీసుకుని వచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టగలుగుతారా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టగలుగుతారా అన్నది జరిగినా జరగకపోయినా నేను ఇటువంటి శిక్ష వేస్తాను అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఆవిడ ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి ఉక్రెయిన్ మహిళ. ఎప్పుడైతే ఈ అన్వేష్ అనేవాడు దేవతల్ని, సీతమ్మ వారిని, ద్రౌపదిని, ఇంకా మిగతా దేవతా మూర్తుల్ని కూడా అసభ్య పదజాలంతో అంటే వ్యాఖ్యానాలు చేస్తూ వీడియోలు చేయడం అందరికీ బాధే కదమ్మా. ఇటు సినిమా వాళ్ళని తిడుతున్నాడు, అటు దేవతలు తిడుతున్నాడు, అటు రాజకీయ నాయకులు తిడుతున్నాడు. ఇది ఎలా ఉందంటే ఎక్కడో దూరంగా విదేశాల్లో ఉంటాడు, నోటుకొచ్చిన మాట మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత దాంతో ఎక్కువ డబ్బు వస్తుంది కదా. ఇలాంటి వెధవ మాటలు మాట్లాడితే ఎక్కువ మంది వింటారు, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి. అంతే కదా. మరి దీని మీద ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి. నేను చెప్పేది ఇదేంటంటే ఇలా మాట్లాడిస్తూ ఊరుకున్నట్టయితే ఎన్నైనా మాట్లాడతాడు, ఎంతైనా మాట్లాడతాడు. ఈ లక్ష్మి అనే అమ్మాయి స్పందించింది, మొదటిసారిగా స్పందించింది, వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు కంబోడియాలో ఉంటున్నటువంటి ఈ అన్వేషు థాయిలాండ్, మలేషియా వెళ్ళిపోయాడు. మలేషియా వెళ్ళిపోయాడు మాట. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలీదు. ఇటీవల ఒక మంచి ప్రపోజల్, ఆయన తాలూకు అన్ఫాలో చేద్దాము, అన్పాపులర్ అవుతారు అనుకున్నారు. అది అన్ఫాలో కొంతమంది చేశారు, కానీ ఇంకా అన్వేష్ గురించి మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఒక హంతకుడి హీరో అయిపోతున్న రోజులు ఇవి కనుక అందువల్ల అలా కాకుండా ఆయన పూర్తిగా ఏదో పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం, ఆ వీసా కూడా క్యాన్సిల్ చేసేయడం, వాళ్ళు పూర్తిగా ఆ యూట్యూబ్ అంటే ఆ ఛానల్నే డిస్క్వాలిఫై చేసినట్టయితే అదే మంచి పనిష్మెంట్. వాడి జైల్లో పెట్టవలసిన అవసరం లేదు. ఛానల్ని డిస్క్వాలిఫై చేస్తే డబ్బులు రావు. అవును. వాడి పాస్పోర్ట్ కూడా ఒక శాశ్వత కాలం కూడా పాస్పోర్టు అది క్యాన్సిల్ చేసినట్టయితే ఎక్కడికి వెళ్ళడు. ఇక్కడైతే ₹1000 రావు, బయటికి వెళ్తే డబ్బులు వస్తాయి. ఏదో విధంగా డబ్బులు మోసం చేసుకుంటున్నాం, ఎలాగో వల్ల డబ్బులు సంపాదిస్తారన్నమాట. గనక ఈ లక్ష్మి చెప్పిన మాటలు ఈరోజు మోకాళ్ళ మీద నడిపిస్తాను ఆ దౌర్భాగ్యుణ్ణి అని చెప్పడం మనం ప్రశంసనీయే, కానీ అది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం? మోకాళ్ళ మీద నడిపించడం కాదు. వాడిని ఏదో వాడిని అసలు చావు దెబ్బ కొడతామనేవారు ఉన్నారు, చచ్చే వరకు కొడతామనేవారు ఉన్నారు, నడి రోడ్డు మీద హ్యాంగ్ చేద్దామని ఉన్నారు. ఇవన్నీ ఈ మాటలన్నీ మనకి కోపంతో వచ్చిన మాటలే కానీ, ఆవేశంతో వచ్చే మాటలు కానీ, మనం ప్రాక్టికల్గా ఏం చేయగలుగుతాం? నీకు ఛాన్స్ ఉందని చెప్తున్నావు. ఎవరైనా సరే మన ఇండియా తరఫున ఒక వార్నింగ్ ఇల్లట్టయితే 24 గంటల్లో ఆ అన్వేష్ అనేవాడు ఇండియాలో ఉంటాడు. సార్, ఈవిడ ఇండియన్ ఎంబసీలోని చేస్తున్నారట, మరి ఆ రకంగా చర్యలు తీసుకుంటాము అని కదా అన్నారు. తీసుకుంటే మంచిదేనమ్మా, కానీ తీసుకోవాలి కదా అంటున్నాను నేను. అవును. ఇప్పుడు
ఎంబసీలో ఉన్నంత మాత్రంలో ఎంబసీలో ఉన్న ఆ పని చేస్తున్న వ్యక్తి కూడా ఎంబసీకి అధికారి ఉంటాడు కదా, వాళ్ళు ఒప్పుకోవాలిగా. అవును. ఇటువంటి అందరి విషయాల్లో జోక్యం చేసుకున్నట్టయితే మనకి ఇంకా ఏం పని పాట లేదని ఆయనే తిడతాడు, జనరల్గా తిట్టే అవకాశాలు ఉంటాయి. ఇది అలా కాకుండా ఇండియన్ హోమ్ కన్సర్న్డ్ హోమ్, ఇండియాకి కన్సర్న్ హోమ్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 24 గంటల్లో ఆయన్ని ఇండియాకి రప్పించి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి హోమ్కి ఒప్పించినట్టయితే, ఏమి చేశారా, నువ్వేం మాట్లాడావురా, దేవతలు ఏం మాట్లాడావు, రాజకీయ నాయకులు ఏం మాట్లాడావు, సినిమా వాళ్ళు ఏం మాట్లాడావు, మాట్లాడడానికి నీకున్న అర్హత ఏమిటి అనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఒక సామాజిక అంటే అసాంఘిక శక్తిగా ఎదిగిపోకుండా వాడికి జీవిత ఖైదు చేసినట్టయితే ఇంకేముంది, అయిపోయింది కదా. అవును. ఒక్కడికి జీవిత ఖైదు వేసినట్లయితే మళ్ళీ రెండో వాడు ఇటువంటి పిచ్చి పిచ్చి పని చేయడు కదా. చేతులలో కూడా సీతమ్మ చూసి ద్రౌపది నీకు ఎవరు కనిపించినప్పుడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నట్టయితే అది కరెక్ట్ కాదు కదా. వాడికి శిక్ష పడాలి కదా. శిక్ష పడాలంటే ఆవిడ ఆవేశం కొద్దీ అంది. ఒకవేళ నిజంగా చేసినట్టయితే ఆవిడ చాలా గొప్ప వ్యక్తి ఉంది అన్నమాట. చాలా అది నైతికత విలువలు తెలిసిన వ్యక్తి, విలువల్ని ఇంకా పెంచి పోషించి కాపాడుతున్న వ్యక్తిగా మనం ఆవిడని భావించాలి. ఏమో ఆవిడకి ఎంత కెపాసిటీ ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఏమిటంటే భారతదేశంలో ఉన్న కన్సర్న్డ్ హోమ్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆంధ్రదేశానికి అప్పచెప్పినట్టయితే ఆంధ్రదేశం వాడి తాలూకు తాట ఒలిచి వాడి తాలూకు నిజస్వరూపాన్ని బయటపెట్టి జైల్లో వేసినట్టయితే ఇంకొకటి పని చేయడు, ఇంకొకటి పని చేయకుండా ఉంటాడు. పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలి. నిజంగా వాళ్ళ రోడ్డు మీద నడిపించినట్టయితే అది దానికి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆయన రోడ్డు మీద నడిపించి ఆ ఛానల్లో పెట్టుకుందనుకోండి, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తారు. కొన్ని లక్షల ఆదాయం వస్తుంది. ఇది నా ఆలోచన. ఆవిడ ఎక్కడున్నా సరే ఆవిడకి ఒక నమస్కారాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జోహార్. అటువంటి దేశభక్తి ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా వాళ్ళు మనం స్వాగతించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.